ఇదే కదా వాళ్ళు మీ ఎవరైతే మీ తాండవాసులు ఒక 60-70 మంది ఉన్నప్పుడు నీకు చేతబడి వస్తుందని సౌందర్య పిలిచింది. నిజంగా మీకు చేతబడి చేయడం వస్తుందా? నువ్వే రావాలి రా ముందుకి, నువ్వే తెలియనట్టు నాటకాలు ఆడుతున్నావే. మీ తాండవాసులు 70 మందిలో మిమ్మల్ని ఎందుకు పిలిచింది అనుకుంటున్నారా? ఎంతో కొంత మీ దగ్గర తప్పు లేంది మిమ్మల్ని గుంజడానికి గల మేజర్ కారణం ఇప్పుడు నా చుట్టూ ఇంటి చుట్టూ నిమ్మకాయలు ఉన్నదని చెప్పారు. అవును, ఆ రోజు నిమ్మకాయలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. ఉన్నది ఉన్నట్టు ఏం చెప్పారు? మీ ఆయన పేరే ఎందుకు చెప్పింది అనుకుంటున్నారు? మీ ఆయనకు చేతబడి వస్తుంది అని చెప్పింది. మీకు మీ తాత మా తాతను అనేది ఏంటి అసలు? అది మీ తాత అనేది ఏంది అసలు? ఆ అమ్మాయి మా తాతను పెట్టుకొని ఆ నాటకాలు ఆడుతున్నవే. మీకు కూడా దేవుడు వస్తాడు కాబట్టి పనికి వెళ్తావు, ఇంకో తానికి వెళ్తావు, ఏడబడతాడా? నీకు శిఖం వస్తుందా? హాయ్ హలో, వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. మొన్న సౌందర్య విషయంలో ఇతనికి చేతబడి వచ్చని ఒక అమ్మాయి ఒక చిన్న డిక్లరేషన్ ఇచ్చింది. ఒక ఆయనను పిలిచి మాట్లాడడం జరిగింది. కొంతమంది ఆ చేతబడి వచ్చిన ఆయనను కొన్ని అడగండి, ఎట్లా చేతబడి చేసిండు, ఏం చేసిండు, అసలు ఏంటి అనేది. వాళ్ళ వైఫ్ కూడా శిఖం వస్తుందని చెప్పారు. మరి ఆ అమ్మాయి చెప్పిన విషయాలు నిజంగానే నిజాలా లేదంటే అబద్ధాలా? ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాం. ఇక్కడ వాళ్ళ ఇల్లని వాళ్ళ తాండవాసులు చెప్పారు. ఒకసారి ఆయనను కూడా క్లారిటీ తీసుకుందాం. మొన్న ఈ క్లారిటీ తీసుకోలేదు మనం, ఓకేనా? ఒకసారి రండి. ఇదే కదా వాళ్ళ ఇల్లు. మొన్న మళ్ళీ ఎందుకు వచ్చినామంటే మొన్న మీకు క్లారిటీ తీసుకోలే. యాక్చువల్ నీకు చేతబడి వచ్చానే అమ్మాయి చెప్పింది. మీ ఎవరైతే మీ తాండవాసులు ఒక 60-70 మంది ఉన్నప్పుడు నీకు చేతబడి వస్తుందని సౌందర్య పిలిచింది. నిజంగా మీకు చేతబడి చేయడం వస్తుందా? లేదు సార్, లేదు. అది తండవాళ్ళు అప్పుడే కొట్టేవాళ్ళు సార్. నాకు నిజంగానే వచ్చిందంటే అప్పుడే కొట్టేవాళ్ళు. మీరు అడిగినప్పుడు చేతబడి నాకు అని అక్కడ పిలిచిర్రు కదా, అప్పుడే కొట్టేవాళ్ళు. ఓకే, కొట్టేవాళ్ళు. మీ తాండవాసులు 70 మందిలో మిమ్మల్ని ఎందుకు పిలిచింది అనుకుంటున్నారు అమ్మాయి? మా భార్య అక్కడ ఉన్నట్టు చెప్పేసింది కదా. ఇంతకుముందు ఆవు చనిపోయింది, ఆవుకు చేతబడి చేసినందుకు వాళ్ళదే చచ్చిపోయిందని చెప్పింది కదా. వాళ్ళు పోయి ముందు రోజు వాళ్ళకు మీరు వచ్చే ముందు రోజే లొల్లి పెట్టుకున్నారు. ఇప్పుడు ఎవరిని చెప్తే బాగుంటుంది? వీళ్ళు కూడా దేవుళ్ళ పూజలు చేస్తారు, వీళ్ళకి చెప్పేస్తే ఇక పీడ విరుగడ అయిపోతుంది అనే ఆలోచన ఇట్లా చెప్పేసింది. ఏ దేవునికి పూజలు చేస్తారు మీరు? దేవునికి పూజలు చేస్తారు? ఆంజనేయ స్వామికి పూజలు చేస్తాం. పూజలు చేస్తారు అంటే ఇప్పుడు నేను నిప్పు లేనిది పొగరాదని ఒక మాట అంటారు. అది తరతరాల నుంచి వస్తుంది. ఎంతో కొంత మీ దగ్గర తప్పు లేనిది మిమ్మల్ని గుంజడానికి గల మేజర్ కారణం ఏంటి? మీకే చేతబడి వస్తుంది. నా తాత, మరి అమ్మాయికి తాత అవుతాడంట, హనుమంతు దేవుడు తాత. విన్నరా ఈ పదం? నా తాతను మీరు తెచ్చుకొని ఆటలాడుతురు అనే పదాలు కూడా కొన్ని వాడింది సౌందర్య. ఏమో సార్, ఇక ఆంజనేయ స్వామికి మంత్రాలకు లొంగుతాడంట. ఇక ఏమో మరి ఆయనకే తెలియాలి, అది మాకైతే తెలియదు సార్. ఇప్పుడు నా చుట్టూ ఇంటి చుట్టూ నిమ్మకాయలు ఉన్నదని చెప్పారు. అవును, ఆ రోజు నిమ్మకాయలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు చుట్టూ ఒకసారి చూడండి సార్, ఏమన్నా మేము తవ్వినట్టు కానీ ఏమన్నా ఉంటే నేను ఆ అమ్మాయి చెప్పినందుకు నైటే తవ్వి తీసేసిన అనుకుంటారు. అక్కడ చూడండి, మట్టి ఉంటది కదా, తీసిన మట్టి ఉంటది, మొత్తం గడ్డే ఉంటది చుట్టూ. ఇక్కడ లాస్ట్ కట్టుకున్నా మొత్తం గడ్డే ఉంటది. ఒకసారి మీరు కూడా అంటే మీరు ఏమనుకుంటారు? అంటే మీ పేరే చెప్పడానికి గల మేజర్ కారణాలు ఏంటి అనుకుంటున్నారు? మా భార్య ఉన్నట్టు చెప్పినందుకు మాకు టార్గెట్ చేసింది సార్ ఆయన. ఓకే, ఒకసారి అక్క మీరు ఉన్నట్టు ఏం చెప్పారు? అక్క మీరు ఉన్నట్టు ఏం చెప్పారు? మీ ఆయన పేరే ఎందుకు చెప్పింది అనుకుంటున్నారు? మీ ఆయనకు చేతబడి వస్తుంది అని చెప్పింది. మీరు కూడా అక్కడ ఉన్నారు ఆ రోజు, ఓకేనా? ఎందుకు చెప్పింది అనుకుంటున్నారు మీరు? అంటే ఎవరు ముందుకు వచ్చి ఇప్పుడు ప్రాబ్లం ఉన్నది చెప్పినాం మేము. ప్రతి ఒక్కటి ఇట్లా తండలో జరుగుతున్న విషయాలు మొత్తం చెప్పినామన్నా. చెప్పింది ఉన్నట్టు చెప్పినందుకే అంటే మొత్తంగా ఈ ఊర్లో ఈ తండలలో ఏం జరిగిందో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏం జరిగిందో మొత్తం నేను రియల్గా మొత్తం చెప్పేసిన. తండలో ఏం జరుగుతుందో అది మనసులో చెప్పిందో మళ్ళీ అది మనసులో పెట్టుకొని చెప్పిందో ఏముందో మాకైతే తెలియదు. ఇంతకు ముందు కూడా తండ వాళ్ళు ఎవరైనా ముందుకు పోయినప్పుడు ఇగో వీళ్ళ ఆవు చనిపోయినప్పుడు కూడా ఆ అన్నతో నిన్న ఇంటర్వ్యూలో కూడా మాట్లాడిండు కదా. ఆ అన్న కూడా చెప్పిండు కదా, మా ఆవు చనిపోతే మేమే చేసుకున్నాం, అందుకు మా మీదనే పడ్డదని ఆ అన్న చెప్పిండు. వాళ్ళకు 2 రోజుల ముందే వాళ్ళతోనే గొడవ పెట్టిన తర్వాత మిమ్మల్ని అనలేదు అని వాళ్ళకు అనేసింది. తర్వాత మా మీద నేను మాట్లాడుతుంటే ఇంత నా ముందల మాట్లాడతలేరు, నా వెనకాల ఏదో ఒకటి చెప్తుండ్రు.
ఇప్పుడు నా ముందర వచ్చి చెప్పొచ్చు కదా అనే మాట కూడా అన్నది సౌందర్య అక్కడ. దాని వల్లనే ఇట్లా చెప్పిందని అనుకుంటున్నాను నేను. ఓకే, చిన్నప్పటి నుంచి మీ ఊర్లో పెరిగిన అమ్మాయే మీ అమ్మాయి, ఎవ్వరు ఏది మాట్లాడినా ఏమన్నా వాస్తవంగా నువ్వేమనుకుంటున్నావు తల్లి? ఇప్పుడు మీ ఆయన మీద నిందేసింది, నిందే అనా నిజమా అనేది జనాలు చూసుకుంటారు, లేదంటే మీ తాండావాసులు చూసుకుంటారు. ఇంకోటి, సౌందర్యను చెడ్డదని మేమనలేము, ఏదున్నా మీరు ఏదైతే ఆ రోజు మీ వాసులు ఏదైతే చెప్పారో అది మాత్రమే టెలికాస్ట్ చేసినాం, అది మాత్రమే చెప్పినాం తప్ప వేరే అయితే చెప్పలే. ఇంకో విషయం ఏంటంటే, మీకు మీ తాత మా తాతను అనేది ఏంటి అసలు? అది మీ తాత అనేది ఏంది అసలు? ఆ అమ్మాయి మా తాతను పెట్టుకొని ఆ నాటకాలు ఆడుతున్నవే, అది ఆ అమ్మాయికి అడగాలి అన్న, నాకెట్లా అడుగుతావు నువ్వు? ఆ అమ్మాయికి అడగాలి. ఆమె అలా తాతను మీరు చేతిలో పట్టుకొని ఆడిస్తారంటే ఎవరు ఆ తాత? అట్లా కాదు అన్న, నా తాత అన్నది ఆమె. నా తాత ఆంజనేయ స్వామిని చేతిలో పట్టుకొని ఆడిస్తుంది. వాళ్ళ తాత అవుతాడు, నా తాత ఎట్లా అవుతాడు? అది ప్లస్ పాయింటే కదా. ఆమెను అడగాలి. నా తాత ఆంజనేయ అన్నది ఆమె. నా తాత ఆంజనేయాన్ని మంత్రాలతోటి రప్పించుకుంటుండ్రు అంటుంది. వాళ్ళ తాత ఆమెకే చెప్పాలి, నాకెట్లా అడుగుతారు? ఓకే, కరెక్టే. అమ్మ తల్లి, నీకు తెలిసి మంత్రాలకు చింతకాయలు రాలతాయా? ఏది రాలవు, రాలవు కంపల్సరీ అంటున్నా, ఏది రాలవు. ఓకే, మీకు కూడా దేవుడు వస్తాడు కాబట్టి పనికి వెళ్తావు, ఇంకో దానికి వెళ్తావు, ఏడబడతాడా? నీకు శిఖం వస్తుందా అన్న? ఇప్పుడు వరకు నేను ఏడబడితే అంటే దేవుళ్ళ గుడి దగ్గర కూడా పోయినా, నేను ఇప్పుడు వరకు ఏడ చెప్పలేదు. అంటే కొలుపు అనేది కూడా నేను ఎవరికి ఇంతవరకు చెప్పలేదు. నా కొడుకు కడుపులో ఉన్న ముందే నాకు దేవుడు వచ్చిండు. ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇంతవరకు నోరు ఇయ్యలే నాకు. ఇప్పటి వరకు నోరు ఇయ్యలేదు. 6 నెలలు అవుతుంది నాకు, జర అంతే. అంటే ఏదైనా వచ్చినప్పుడు పూనకం వచ్చి కొంచెం అంత గజిబిజి అయిపోయి ఏడుస్తుంటారు అంతే. అదే కదా, అంతే. నాకు అంత ఈజీగా శివం అనేది అంత ఈజీగా రాదు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తా. అప్పుడే వచ్చి అప్పుడే చెప్పడం అనేది జరగదు శివం అంటే. అవును అవును అవును. నాకు ఇంకా 5 సంవత్సరాలు నాకు వచ్చి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల తల్లి నీకు ఇప్పుడు నువ్వు శిగ మూగుతున్నావా? ఇంకా ఆ సఫర్ లోనే ఉన్నావా? ఇంకా సఫర్ లోనే ఉన్నా. ఇంకా ఇంత చెప్పాలనేది నాకేం కోరిక లేదు. ఆ దేవుడు వచ్చేది కూడా మనకు తెలియదు అన్న. ఒక వైబ్రేషన్ లేక అట్లా కానీ వచ్చి అంత గడబడ అయిపోయి పెయి మీదకి వచ్చి చేస్తారు కొంతమంది. అవును, కొంతమంది కట్లల్లో వేసిరు అంటారు. అది ఇట్లా అనేది నాకు ఇంతవరకు అర్థం కాలే. 5 సంవత్సరాలు అవుతుంది నాకు. ఆ బాబు పుట్టక ముందే, ఆయనకి ఇప్పుడు 4 సంవత్సరాలు, ఆయనకంటే 6 నెలల ముందే నాకు దేవుడు వచ్చింది. ఇప్పుడు నువ్వు శివ మూగుతున్నావు తల్లి, ఇంకా అట్లనే ఉందా నీకు? ఏదైనా డప్పు సప్పుడు గానీ డప్పు సప్పుడు వచ్చినప్పుడు, ఇప్పుడు డప్పు సప్పుడు అనేది డప్పు సప్పుడు వచ్చినప్పుడు దేవుడు వస్తాడు అని అన్నా కదా నేను. అంటే ఏడ డప్పు కొడితే ఇప్పుడు సావు మీద కొడతారు, దాని మీద కొడతారు కదా, అక్కడ అనేది రాడు దేవుడు. ప్రత్యేకంగా మనం కళ్యాణం చేసినప్పుడు, బోనాలు ఎత్తినప్పుడు అప్పుడు వస్తాడు, కానీ ప్రతి దానికి డప్పు కొట్టినప్పుడు అయితే రాడు. ఓకే, మనకు పని లేకపోవచ్చు కానీ దేవునికి అనేది పని ఉంది కదా, పని ఉంటది. మళ్ళా మనం ఒక ఇది చేస్తాం, దేవుడిని కూర్చోబెట్టిన పీఠం ఉంటది, ఆ పీఠం దగ్గర వస్తాడు దేవుడు. ఇప్పుడు మరి మీ తాండాల శిగ మూగేటోళ్ళు అక్కడ సౌందర్య, ఇక్కడ మీరే ఉన్నారు. కొంతమంది నిజంగానే అమ్మాయికి శిగం వస్తుంది, దేవుడు అనేటోళ్ళు వస్తారు, కానీ కొంతమంది ఆమెను కావాలని బ్లేమ్ చేస్తారు అని అంటారు. ఆ రోజు మీరు కూడా కొన్ని వీడియోలలో కొన్ని చెప్పడం జరిగింది. మీరేమనుకుంటున్నారు మరి? అంటే ఫస్ట్ అయితే మేము అమ్మవారు వచ్చిండ్రని నమ్మినామన్నా. నమ్మిరు. మీకు నమ్మకం ఎందుకు పోయింది? నమ్మకం ఎట్లా పోయిందంటే ఇంత ఘోరంగా జరుగుతున్నందుకు మేము కూడా ఫస్ట్ నమ్మిరు కదా అమ్మాయిని. అంత ఈజీ అంటే నాకు తెలిసి సంవత్సరం కింద నుంచి జరుగుతుంది స్టోరీ మొత్తం, అవునా? ఇప్పుడు ఆ అమ్మాయి ఇంకొకటి ఏంటంటే, మీ ఆయననే ఎందుకు చెప్పింది మీ ఆయన చేతబడి వస్తుందని? నేను చెప్పిన ఎట్లయినా మా ఆయన పేరు చెప్పమని చెప్పినావా? నేను కాదు, నేను ఇట్లా నేను అందరి ముందల నేను చెప్పిన కదా అన్న గట్టిగా. మొన్న అక్కడ మాట్లాడినప్పుడు దాని వల్ల చెప్పిందేమో అని. మీ ఆయనకే కాదు నాకు కూడా చేతబడి వస్తాను. అది కదా, మీకెందుకు చెప్పింది? అది మీకు కూడా నల్లగున్నాడు పొడుగుకున్నాడు అనేటాలకు కామెంట్లో కూడా చెప్తున్నాడు, సార్ మీద టోపీ ఉండదు నీకు చెప్పగలని కామెంట్లో చూస్తున్నావు కదా సార్. చెప్పింది కదా, నాకు కూడా చెప్పింది కదా, నీకు కూడా చేతబడి వచ్చింది అని చెప్పి. ఎంతవరకు కరెక్ట్ కాదు సార్. దేవుణ్ణి ఆపే శక్తి ఎవరికి లేదు అన్న. మరి నీ మీద ఒక నిందే పడ్డదన్నా, నువ్వు చేతబడి చేస్తున్నావు అని ఇప్పుడు జనాలు మొత్తం చూసిర్రు.
ఆ రోజు ఇంకోటి తల్లి చాలా మందికి ఏంటంటే మేము వచ్చి ఏదో రచ్చబెట్టినట్టు ఆ రోజు మేము అడిగేటప్పుడు గుడికాడికి రండి దమ్ముంటే నేను చూపిస్తాను ఆమె అన్నదా లేదంటే మేము రమ్మన్నామా? ఆమెనే అన్నది. ఆమంటేనే కదా అందరం పోయినాం. ఆమె ఉండి ఇంటర్వ్యూలలో మొత్తానికి వీడియోలలో మొత్తానికి చేతపడి చేస్తుండ్రు మా తండోళ్ళు చేతపడులు మహానుభావులు అని ఆమె చెప్పింది. మొత్తం అట్లా చెప్పింది. అందుకే కదా మేమందరం నుండి మీరు వచ్చినందుకు ఇట్లా బయట పెట్టాలి అని మేమే అన్నాము. ఆమె కూడా బయట పెడతా అన్నది. ఆ రోజు చేతవడలు ఎవరో బయటికి తీయాలని మీ గ్రామ వాసులు అడిగినామా లేదంటే మా అంతలా మేమే అడిగినాం. మొత్తం ఇవ్వలే కదా అడిగింది ఏందనేది. 9 మంది అని అన్నారు అప్పుడు. మరి 9 మందిలో ఒక్కడే బయటకు వచ్చింది. ఇంక 8 మంది ఏడున్నారు. మరి అదే చెప్తే అందరికి చెప్పాలి, లేకపోతే ఊకోవాలి. నువ్వు అడుగుదాం. అయితే అన్న ఇప్పుడు మీరు మొన్న ఒక మాట చెప్పారు అన్న, నేను ఇడికి వచ్చేది ఒక కొబ్బరికాయ తినుకుంటా ఇట్లా గట్టిగా అడిగినా ఆమెను ఎవరన్నా గట్టిగా ఆమెకు రివర్స్ మాట్లాడితే అందరికి అది ఇది అని చెప్తుంది అని మీరు అన్నారు ఒక మాట. ఎందుకు నీ మీద కోపం ఉంది సౌందర్య కంటే ఏం చెప్తావు? అయితే ఒకసారి దేవత వచ్చినప్పుడు 5 సంవత్సరాలు అయ్యా కదా, నేను మస్తు కోపంతో అడుగుతుంటా ఒకసారి దేవునికి ఏమని. అంటే మేము కూడా పోతుంటామన్నా. ఇప్పుడు దేవుని వచ్చిన వాళ్ళు ఇట్లా అడగడానికి పోతుంటారు కదా గుడి దగ్గర. అంటే ఒక దేవత వచ్చినప్పుడు కొంతమందికి ఇట్లా అడగాలనేది కొంతమందికి తెలుసు, కొంతమందికి ఉండదు. అది నాకు తెలుసు. 5 సంవత్సరాలే మాకు. 5 సంవత్సరాలు అయితే నేను కూడా అప్పుడప్పుడు వస్తాడు కదా, ఖాళీ వైబ్రేషన్ లేక వస్తాడు కదా, నువ్వు ఎవరు, నువ్వు దొంగ దేవునువా మంచి దేవునువా, మరి ఏంది నువ్వు బయట పడవని అడిగేది నేను బాగా. ఆ అలవాట్లా ఏం చేసినా ఇంకా అడిగినాడా. ఇప్పుడు నువ్వు క్వశ్చన్ ఎట్లా చేసినావో నేను క్వశ్చన్ వేసిన. ఎన్ని సింహార్లు దాటి వచ్చిందమ్మా అంటే 100 సింహార్లు దాటి వచ్చింది అన్నది. 100 సింహార్లు దాటడానికి ఈ సింహాలు ఎందుకు దాటలేదు అమ్మవారు? అయితే వెనక కోటమ్మ ఉంది, ముందర పోతరాజు ఉంది, ఆ మధ్యలో కూర్చొని అన్నా నేను అన్నది. ఆమె అమ్మవారే ఈమె అమ్మవారు, ఎందుకు కూర్చోవమ్మ కూడా అడిగిన. ఏడున్నాయి ఈ గుళ్ళు ఏడున్నాయన్నా? చెట్టు కింద. పోతరాజు అంటే ఇక్కడ ముందర ఉంటారు. ఓకే, పోతరాజు అనేది ముందర ఉంటారు. వాళ్ళ మధ్యలో నేను కూర్చోను అని చెప్పింది అమ్మాయి. ఇది అడిగినందుకు నీ మీద కోపం అనుకుంటున్నావా లేదంటే నిజంగానే మంత్రాలు వస్తాయా? అది ఇది అడిగినందుకే నాకు బదనాం చేసింది సార్. అప్పటి నుంచి కోపం ఆ బుజ్జింగ్ నా మీద. ఎప్పుడు చూసినా కానీ గురువునే చూస్తుంది. నేను గురువునే చూస్తాను. దేవుడు వస్తాడా? గురువునే చూస్తుంది. ఇక గురువునే చూస్తుంది ఉంటుంది. ఇక నేను ఏదో చేసినట్టు బిర్రుగా చూస్తుంది. చూస్తే చూడని మాకు బిడ్డనే అవుతుంది. వాస్తవానికి బిడ్డనే అవుతుంది. తెలియని పిల్ల ఫోన్లే ఇక ఏదో చెప్పింది. మనం క్వశ్చన్లు అడిగేటాల ఏదో కనిపిస్తాయి చెప్పి ఉండదు. మొన్న మీకు మీ దగ్గరికి E9060 వచ్చినప్పుడు అన్న ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా, ఆ అమ్మాయి రమ్మంటే మేము కూర్చొని జనాలను పిలిపించి అడిగినామా లేదంటే మా అంతలో మేమే రెచ్చగొట్టినామా? లేదు ఆయన రమ్మన్నా సార్. ఏదో ఇక్కడ ఇంటర్వ్యూ చెప్పమ్మా నిజమా ఇంకా మేము గుడి దగ్గర రాము ఈయనే చెప్పమని అన్నాం. ఆమె ఉండి మేము గుడి దగ్గర స్వచ్ఛమైన ప్లేస్ నాది అది అయితే నేను బరాబర్ చెప్పేస్తా అని చెప్పింది. ఓకే, అయితే ఎవరైతే ఇప్పుడు దేవుని నెలకి తీసిరో అది గింత పైననే ఉన్నది, దేవుణ్ణి ఏ నుంచో దొంగతనంగా తెచ్చిర్రా లేదంటే కొనుక్కొచ్చిర్రా తెలియదు, కొత్తగా ఉంది దేవత, అది ఫేక్ అనేది బయటకు వస్తుంది. ఈ విషయాన్ని ఎవరైతే బయటికి తీసిర్రో వాళ్ళని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వాళ్ళని కూడా అడగాలంటున్నారు. మేము ఆల్రెడీ ఆ ఎంక్వైరీలో ఉన్నాం. ఎందుకంటే సౌందర్యాన్ని బ్యాడ్ చూపించాలని E9060 సంకల్పం కాదు, మా ఇంటెన్షన్ కూడా అది కాదు. నిజాలు బయట పెట్టాలనేదే మా ఇంటెన్షన్. మీకేమనిపించింది? అంటే మా అవసరానికి వచ్చి బయట పెట్టినట్టు అనిపించిందా లేదంటే? లేదు సార్, అది జనాలకు తెలవాలి. ఎందుకంటే జనాలు ఏమనుకుంటారు అనేది తెలవాలి అనే ఆలోచనలో మీరు వచ్చిర్రు. ఇది నిజమా అవదమ్మా అని కూడా అడిగిరు మీరు. మేము రాకముందు మీ ఇంటెన్షన్ ఏంది? ఈ వీడియోలు చూసి ఇంటర్వ్యూలలో ఈ చేతవడ్ల గురించి చూసి మేమే అడగాలనుకున్నాం సార్. చేతవడి గీతవడి ఇంటర్వ్యూలో మొత్తానికి చేతవడి అంటారు. ఒకసారి పోలీస్ స్టేషన్ కేసే పెట్టాలి వస్తుంది ఏమన్నట్టు తండవాళ్ళందరూ అనుకున్నారు. ఇంకో విషయం కరెక్ట్ పాయింట్ తీసినాం. మీరు కేసు పెట్టడం జరిగింది అమ్మాయి మీద. ఎందుకు కేసు పెట్టారు? మేము కేసు నా మీద చేతబడి చేసిరని కేసు పెట్టిర్రు. అయితే పోలీసు వాళ్ళకి వాళ్ళకి అమ్మ నాన్నని పిలిచిర్రు. వాళ్ళ అమ్మ నాన్న పోయి మా బిడ్డ కొద్దిగా పిచ్చిది అయిపోయింది, ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకుపోతాం సార్, మేము హాస్పిటల్లో చూపించుకుంటామని ఎస్ఐ సార్కి చెప్తే సరే ఇమీడియట్లీ హాస్పిటల్కి తీసుకుపోవాలి, ఇంకోసారి ఇట్లా ఆయనకు చేతబడి గీతబడి అంటే మాత్రం బాగుండదు అంటే ఇక సరే రమేష్ ఏదో మా పొరపాటు అయిందని వాళ్ళు కూడా ఒప్పుకున్నారా, పొరపాటు అయింది మా బుజ్జిదే పొరపాటు ఏదో ఇట్లా అనేసి నీ సోలో అది ఇది అని చెప్పి. ఓకే, ఇంకో విషయం, మొన్న ఇక్కడికి మేము వచ్చి వెళ్ళేటప్పుడు మాకు ఫోన్ చేసి ఏడవడం జరిగింది అమ్మాయి.
మా మమ్మీ డాడీ ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు అంటే నేను అన్నా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి వీడియోలు తీసుకొని వెళ్ళిపోయి ఆ అమ్మాయి చెప్పగానే వీడియోలు రిలీజ్ చేయకపోతే మీరేమనుకుంటారు అమ్మాయి వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చారు అందుకు రిలీజ్ చేయలేదు అనుకుంటారు. అవును నేను చేయమని చెప్పిన సార్. అయితే మీరే డిలీట్ చేయమన్నారు, అది బయట పెట్టొద్దని చెప్పారు. ఆమె ఏదైతే తప్పు ఒప్పుకుందో నిజంగానే నేను నాదే తప్పు అని ఒప్పుకుందో ఆ విషయాన్ని బయట పెట్టొద్దని మా బాబాయ్ చెప్పిండు. మా బాబాయ్ నేను రిక్వెస్ట్ చేసుకున్నాను. ఏమని రిక్వెస్ట్ చేసింది మీ దగ్గరకు వచ్చి? ఏమని లేదు, నాది పొరపాటు అయింది బాబాయ్, మిద్దె మీద నిలబడ్డది, నేను కొద్దిగా సిగరెట్లు అలవాటు ఉంది నాకు, సిగరెట్ల కోసం అయితే బాబాయ్ 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 ఇక్కడ రా అన్నది. ఏమైంది బిడ్డ అన్న, బాబాయ్ నాకు తప్పైంది బాబాయ్, ఆ వీడియో డిలీట్ చేపిస్తా అని నేను ఫోన్ చేసిన సార్కి, ఫోన్ డిలీట్ చేపి అని చెప్పు, లేకపోతే నేను ఫేక్ అయిపోతా అన్నది. బిడ్డ నువ్వు చెప్పింది ఒక ఫేకు, మళ్ళా నువ్వు ఫేక్ అయిపోతా అని ఆలోచన మాత్రం నీకు కరెక్ట్ కాదు, ఇక్కడ నేను మాట్లాడతా అని చెప్పి అన్న ఉన్నది వదిలేసేది అని చెప్పినావు కదా. చెప్పేసిన. ఇక్కడ ఏమవుతుంది, కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఆమెకు ఇట్లా చెప్పకపోతే మేము చేతపడి చేసినట్టు నిజమయ్యేది కదా అన్న. ఇప్పుడు ఆల్రెడీ కామెంట్లు వస్తున్నాయి మీకు. అదే నిజం. ఇంకా ఈయన నువ్వు కూడా ఫేస్ కవర్ చేయాలా వద్దా అనేది నువ్వు అడిగినప్పుడు మేము దొంగతనము ఇట్లా చేతబడి చేసినాం అయితే ఫేస్ కవర్ చేయమని చెప్పేటోళ్ళము. మాకు ఏ భయం లేదు, మేము చేయనిది మేము ఎందుకు భయపడతాము. అదే విషయాన్ని క్లారిటీ కోసం వచ్చిన లాస్ట్ అండ్ ఫైనల్ సౌందర్య గురించి ఏదైనా చెప్పాలంటే ఏమనుకుంటారు మీరు? ఆమె ఫేక్ అని ఆమెనే ఒప్పుకుందని మీరే అంటున్నారు. మీకు ఫోన్ మీ దగ్గరికి వచ్చి మీరు మీకు ఒక బిడ్డగా అంటే మీ ఊరు ఆడపడుచు సరే తెలిసో తెలియక కొన్ని తప్పులు చేసింది అనుకుందాం, దాన్ని ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇక ఏం చేద్దాం సార్, తెలిసే తెలియదు చెప్పేసింది బుజ్జి, చెప్పేసింది. ఇక ఆయా కూడా ఈ చోటి అవధాలు చెప్పకూడదు, జనాలను పిచ్చి వాళ్ళని చేయకూడదు, మంచిగా ఆయా కూడా మంచిగా బతకాలి. ఎందుకంటే ముందు భవిష్యత్తు ఉంది బుజ్జిది, ఇప్పుడు 10th క్లాసు, రేపు ఎంత కామెంట్స్ వస్తాయంటే రేపు ఎగ్జామ్ రాయడానికి పోయినప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది ఆ బుజ్జికి, ఆయనకు అర్థం కావట్లేదు. నేను చెప్పేది ఏంటంటే ఫోన్ లేదా ఇక ఊకే ఎందుకు అని నువ్వు ఇక ఇంటికి వచ్చి లొల్లి పెడదాం మా నాయన వాళ్ళు గీలు అని మొత్తం చేసిరు. ఫోన్లే నాయన ఏమైనా పాపం ఆ బుజ్జి ఏమైనా కాగల తెలుసో తెలియకో చెప్పి ఉంటుంది. దాని విషయంలో మనం వదిలే ఇక ఓన్లే మనం శాతవాడి చేస్తే భయం. మన ఇంటి చుట్టూ నిమ్మకాయలు ఉన్నదంటారు, ప్రతి ఒక్క మీడియా గిట వస్తే కూడా చూపిద్దాం చుట్టూ. ఇంకో మాట కూడా ఏమన్నదంటే మీ ఊరు వాసులే అట్లా చెప్పు అని చెప్పారంట అన్నదిగా మీ ముంగట. అవును చెప్పమని అనేది ఆమె చెప్పింది నిజమే. అది ఎవరు చెప్పిండ్రో ఆమెకే అడగాలి, ఎవరు చెప్పారు అనేది ఆమెకు అడగాలి. ఎందుకంటే ఇప్పుడు నా ఇంటి చుట్టూ కూడా ఒకసారి తీసుకోండి సార్, ఏమైనా తొవిగి తీసినారా ఏందనేది తెలుస్తుంది. ఓకే, అది అంటే వాస్తవంగా నేను చెప్తున్నా, ఇక్కడ వీళ్ళది కావచ్చు ఇంకోటి కావచ్చు, వీళ్ళు కూడా ఊరు వాసులు కూడా అందరూ అమ్మాయిని నిజంగా నమ్మిరు, సపోర్ట్ చేసిరు, ఇప్పటికి కూడా అమ్మాయిని విడదీస్తలేరు వీళ్ళు. కాకపోతే మీ బాధ అంత ఏందన్న చేతబడి గురించి చెప్తుంది, వేరే ఇంటర్వ్యూలలోనే మా ఇంటర్వ్యూలో గట్టిగా చేసిర్రా ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటి? అసలు చాలా మందికి ఏముందంటే మేము వచ్చేదో బయట పెట్టినట్టుంది, కానీ మేము బయట పెట్టక ముందుకే మీ ఊరోళ్ళు ఆమె బయట పెట్టింది. ఆమె బయట పెడితే పోలీస్ స్టేషన్ లో కేసు పెడదామని 3 రోజుల నుంచి అనుకుంటున్నాము అన్న విషయం మాతోనని ఆ రోజు మీరు ఏకమయ్యారు అందరు, అదేనా? లేదంటే మేము ఏకం చేసినాము? తండ వాళ్ళు ఆల్రెడీ ఇది ఏంద్రా బాబు మన తండకి ఎవరన్నా పిల్లని ఇవ్వకపోగల, మన తండ నుంచి పిల్లనియరు, పిల్లలను తీసుకోపోరు, ఈ చేతబడి అనేది ఎందుకు అంటుంది. ఈ బుజ్జి ఏదో డెవలప్ చేసుకుంటే ఆయన గుడికి డెవలప్ చేసుకుని పాపం ఇక బతకని ఎప్పటి నుంచి బీదోళ్ళు వాళ్ళు, అప్పటి నుంచి మాట మీద ఉండేటోళ్ళు గారు వాళ్ళు, ఏదో ఇక ఉండేది వాళ్ళ బతుకు వాళ్ళు బతకని అన్నట్టే ఉన్నాం. చేతబడి అనేటాళ్ళకి అందరికి తండాలు మాటలు వేసింది. చేతబడి ఎవరు ఏంది చేతబడి చెప్పేటాళ్ళకి అందరు వాళ్ళ బాబాయ్ ఉరికి రాలే, పైన రాయి వేసుకొని ఈయన చేతబడి చేసి రౌతి ఎత్తేసా అని ఉరికి రాలే. మరి అలా బాబాయ్ కొట్టొచ్చు కదా చేతబడి, నా బిడ్డ మీద చేతబడి చేసిన ఆయన కొట్టొచ్చు కదా నాకు. అవును. ఇంకో మాట ఏంటంటే ఇప్పుడు మీరు చేతబడి గురించి మాట్లాడారు కాబట్టి రేపొద్దున ఆ అమ్మాయి విషయంలో కావచ్చు ఇంకేదైనా కావచ్చు, ఆ అమ్మాయి వచ్చి నా తప్పు అయిపోయిందని మీ దగ్గర చెప్తే మీ ఊరు వాసుల దగ్గర మీరు కరుణిస్తారా? లేదంటే కరుణిస్తాం సార్, కరుణిస్తాం. చిన్న పాప ఏం తెలియదు, కళ్ళ ముంగట ఉట్టి పెరిగిన అమ్మాయి, చిన్న పాప నిన్న మొన్న హాస్టల్లో పోయిన బుజ్జి అన్నది. ఏం చేస్తాం, అంత భగవంతుడే పైన, మనం ఏం చేస్తాం. అంతేగాని అంతకుమించి ఏం లేదు. జస్ట్ మీ బాధ అంతా ఏంటంటే నిజాలు చెప్తే బాగుండు, నిజాలు మాట్లాడాలని. ఇప్పుడు నీకు కూడా ఒకటి ఇంకోటి అన్న ఓపెన్ గా చెప్పండి. అమ్మ మీరు కూడా వీడియో తీసుకుంటున్నారు, ఓపెన్ గా చెప్పండి. ఇది నేను కట్ చేయను, నేను ఏది కట్ చేయను, ఎప్పుడు కట్ చేయను. E96 టీవీ అమ్మాయిని బ్లేమ్ చేసింది అనుకుంటున్నారా? వాస్తవాలు నిజాలు మీరు చెప్పినే నేను బయట పెట్టిన అనుకుంటున్నారా? ఒక రకంగా చూస్తే బ్లేమ్ ఏం చేయలేదు, కానీ ఆమెకు ఒక రకంగా ఇట్లా కూర్చొని మంచిగా నీవు తిని బతుకు అమ్మ అన్నట్టు చెప్పిపోయినట్టు నాకు అనిపించింది. మంచి మాట అనిపించింది. మంచిది, ఇది మాత్రం మంచిది. ఎందుకంటే మాకు పబ్లిసిటీ చేస్తుంది కదా సార్, తండాన్ని ఖరాబ్ చేస్తుంది మాట. ఇప్పుడు చేతబడి అంటే 10 మంది ఫోన్ చేస్తారు, నిన్న ఛార్జింగ్ అయిపోయింది నా ఫోన్లా,
నువ్వు చేతబడి చేసుకున్నావు అంట, నిజమే రారా నీ అమ్మ, ఎప్పుడు నేర్చుకున్నావు, ఎక్కడ పోయినావు, నీకు చదివే రాదా కదా అంటే, నీ అమ్మ నేను పొద్దున్నేసి కూలికి పోతా, బస్సుకు పోతా, నేను ఎక్కడ పోయి చేతబడి నేర్చుకున్నారా బాబు అంటే, నీ అమ్మ ఇట్లా టెలికాస్ట్ చేసి తీరేరా నాయన అని వాళ్ళు చెప్పారు. అది ఏం కాదు, ఆ బుజ్జి కూడా మంచిగానే ఉండాలి, మంచిగా బాధ బతుకు పడుగు ఆయన ఆలోచన ఆ దేవత వచ్చుకొని మంచిగా చేసుకొని అందరం సహకరిస్తే. మాట చెప్పు, అమ్మాయికి శిగం వచ్చేది నిజమా కాదా? వచ్చేది శిగం అయితే వచ్చేది అది అబద్ధం కాదు. కాకపోతే నిన్న మాత్రం శిగం కాదు, ఉత్తగా మొత్తం డ్రామా ఆడి మనం ఫేక్ చేసింది. ఆ డ్రామా ఆడింది అందరి ముంగట షూట్ చేసిందా లేదంటే కావాలని బ్లేమ్ చేసినట్టుంది? అది అమ్మాయి యాక్టింగ్ చేసిందే చూపించినామా, అమ్మాయి చెప్పిందే చూపించినామా? అమ్మాయి చెప్పిందే చూపించినాం. ఇక్కడ మేము చెప్పేది కూడా ఒకటే చెప్తున్నా, మేము శిగమూగేది ఫేక్ అనట్లా. ఆ శిగమూగుకుంటా ఆ రోజు ఏవైతే విషయాలు చెప్పిందో అవి ఫేక్ అని మేము చెప్పినాం. అమ్మాయి ఫేక్ అని పెడుతున్నామని కొంతమంది అనుకుంటారు కదా, అమ్మాయి చెప్పేది ఫేక్. ఇంకోటి ఏంటంటే అమ్మాయికి శిగం కూడా రాదని కొంతమంది చెప్పినారు. అది ఎంతవరకు వాస్తవాలో లేదో రేపు పొద్దున శివశక్తులు కొంతమంది వచ్చి ప్రూవ్ చేస్తారంటది. అన్న ఓవరాల్ గా నీ చేతబడి గురించి కావచ్చు, మీ వైఫ్ మీద కూడా కొన్ని డౌట్లు ఉన్నాయి అమ్మాయికి, ఏం చెప్తావు ఫైనల్ గా? ఇంకా ఎక్కువ డిస్కషన్ ఏం లేదు సార్, ఇక కావాలని చెప్పేసింది. వీళ్ళు కూడా పూజలు చేసుకుంటారు కదా, పూజలు చేస్తుంటారు, దేవుళ్ళ కాడ ఇప్పుడే కాదు సార్, మేము ఫస్ట్ నుంచి మాకు నేను మాల వేసేది, ఆంజనేయ స్వామి మాల వేసేది, అప్పటి నుంచి నాకు అభిమానం. ఇంకో డౌట్ అమ్మా, లేడీస్ కి ఆంజనేయ దేవుడు వస్తాడా అంటే వంశపారంగా వస్తాడేమో. ఇట్లా కూడా ఉంటారా? వంశపరంగా కూడా ఉంటారా? వస్తది. ఓకే, మా తాతకు వచ్చిండు ఫస్ట్. మీ తాతకు వచ్చిండు? మా తాతకు వచ్చిండు. దాని ముందు వచ్చిండ్రో ఎవరికి వచ్చిండ్రో నాకు తెలియదనా, నాకు తెలిసింది చెప్తున్నా. మా తాతకు నీది నిజమని ఎట్లా అనుకోవాలి? నీది కూడా ఫేక్ అనుకోవచ్చు కదా మరి. అట్లా ఇప్పుడు మేము సార్ ఇప్పుడు నేను రెచ్చగొడితే శిగం వస్తుందా నీకు? నాకు రాదనా, లేకపోతే లేదు. నేనెందుకు నేను వచ్చి మీడియా ముందు నేను చెప్తా అని అనలే కదా సార్. మాకు ఇసోటి డౌట్లు ఉంటాయని మేము ఎవరికి చెప్పము, ఎవరికి రాము. వచ్చిన వాళ్ళకి మీకు తోషన్ చెప్తారు, లేకుంటే లేదు. ఆయన వస్తాడు కొబ్బరికాయ. ఇప్పుడు వరకు నేను చెప్తున్నా సిగం ఊగుతున్నా అని తండ వాళ్ళకు కూడా నేను ఎవరిని పిలవలే. ఇప్పుడు ఎవరు బయట పెట్టారు నీకు శిగం వస్తుందని? శిగం ఎప్పుడు వచ్చిందంటే ఈ మమ్మకు బోనాలు ఎత్తిరా, అప్పుడు వచ్చింది. బోనాలు ఎత్తిరా, అప్పుడు డబ్బు సప్పుడులు ఉండే కదా, అప్పుడు వచ్చేసింది. అరే ఈమె కూడా శిగం వస్తుందని పట్టుకున్నాడు. ఓకే ఓకే ఓకే, విన్నారు కదా. ఎందుకంటే ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా, సౌందర్యాన్ని బ్యాడ్ చేయాలనేది ఇంటెన్షన్ కాదు, ఉన్న వాస్తవాలు చూపిస్తున్నాం. ఏదున్నా ఇక్కడ మీరు కూడా మీడియా వాసులు మీరు కూడా వచ్చి అడగొచ్చు. ఈ 9060కి ఎవరి మీద కోపం ఉండదు, వాస్తవాలు చూపారు. ఈ రోజు నేను సౌందర్య ఆమె చెప్పిన అబద్ధాలు నిజాలని చెప్పి నేను అక్కడ వేస్తే రేపొద్దున ఇదే గ్రామవాసులు 160 మంది పైన ఉంటారు, వీళ్ళు 200 పైన ఉంటారు, 180 ఇక్కడ ఓటింగ్. వీళ్ళే రేపొద్దున ఎవరు వచ్చినా ఈ 9060 కూడా వాడైతే ఫేక్ నా కొడుకు అని వీళ్ళే చెప్తుంటారు. వాళ్ళ ముంగట జరిగిందే ఇది, నాకు సంబంధించింది ఏం లేదు, వాస్తవాలు ఆమెనే చెప్పుతా రమ్మంటేనే వచ్చి గ్రామవాసులు కూడా మేము కూడా అడుగుతున్నాం. మేము ఇంటర్వ్యూకి వచ్చినాం, యాక్చువల్గా వాళ్ళ డాడీకే ఫోన్ చేసినాం. మేము ఎవరు తప్పు పట్టాలని ఏం లేదు. అమ్మాయికి నిజంగా శిగం వస్తే అందరం సపోర్ట్ చేయొచ్చు, కానీ కొంతమంది ఇట్లా తయారవడం కరెక్ట్ కాదన్న ఇంటెన్షన్ తోనే చూపిస్తున్నారు ఇది. ఓకే అన్న, మీరు ఒక మాట అన్నారు అమ్మాయికి శిగం వస్తుందని, మొన్న ఎందుకు శిగం రాదని చెప్పారు, మరి ఇప్పుడు శిగం వస్తుందని చెప్తారు? అది కొద్దిగా ఫేక్ అనిపించింది సార్, మాకు లేనిది చెప్పింది కదా, లేనిది చెప్పింది, ఉన్నది చెప్పినట్టే సంతోషించే వాళ్ళం. మరి ఇప్పుడు స్టూడియోలలో శిగం అవుతుంది, అది కూడా ఫేక్ అంటావా? అది మాది ఫేక్ సార్, దేవుడు ఏడబడితే ఆడరాడు, కరెక్ట్ కాదు అది. మరి ఇప్పుడు నువ్వే కదా మళ్ళీ శిగం వస్తాడని చెప్పినావు. ఇంటికాడ నీకు ఇన్ని తెలిసిన వ్యక్తివి, ఇంతమంది శిగాలను నువ్వు చూసినావు. శిగం ఊగేటోళ్ళు ఎట్లా మాట్లాడతారు, ఎట్లా వస్తారు, అంటే చాలా తప్పులు ఉన్నాయి అట్లా. మరి నువ్వే మళ్ళీ శిగం వస్తుందని అంటున్నావు అంటే ఇది చూపుతున్నావు. ఫస్ట్ వచ్చిందని అంటున్నాం కానీ ఇప్పుడు వచ్చేది కూడా నిజమని అదే డౌట్ క్లారిఫై చేస్తున్నా. అంటే మేమేదో బ్యాడ్ గా పోర్ట్రేషన్ చేసినా, ఫస్ట్ వచ్చేది ఇప్పుడు ఓవరాల్ గా మీకు శిగం వస్తుంది అనేది నిజమా కాదా? ఇప్పుడు మాకు తెలియదు, ఉన్నది మేము చెప్తాం. ఫస్ట్ వచ్చింది అమ్మవారు వచ్చింది, అది మేము నమ్మినాం, అందుకే పొలమేర దాటి కూడా బోనాలు ఎత్తినాం మేము. ఓకే, విన్నారు కదా వీళ్ళ వర్షన్ కూడా. ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలని ఏం లేదు. సౌందర్య అనే అమ్మాయి గూడెవాసులు కూడా పాపం చాలా ఓపిక పట్టారంట. మనం వచ్చినా మనం రాకపోయినా ఇంకో మీడియా వచ్చినా వీళ్ళు అవే విషయాలు బయట పెడుతుండే. ఆ అమ్మాయి కూడా కొంచెం అగ్రెసివ్ గా వెళ్ళిపోవట్లా కూడా ఆమెనే పిలుచుకుంది మీడియాని కూడా. మేము అసలు ఇంటర్వ్యూకి వచ్చినాం ఆ రోజు, ఆమెనే పిలుచుకొని ఆమెనే చేసుకుంది. ఎవరు తీసుకున్న గుంతల వాళ్ళే పడతారు అంటారు కదా, అది జరిగింది ఇక్కడ. ఓకేనా? ఓకే, చూసారు కదా. ఇంకా సౌందర్య గారిని కూడా, ఆ చెల్లెని కూడా అడుగుదాం. ఇక్కడ ఎవరిని తప్పు పెట్టడానికి లేదు. కాకపోతే ఒకరికి కాదు ఇక్కడ డౌట్ వచ్చింది, కెమెరాలు రమ్మన్నది ఆమెనే,
కెమెరాలు పెట్టుమన్నది ఆమెనే, సౌందర్యనే. పెట్టినాక అబద్ధాలు చెప్పింది ఆమెనే. ఇక దాన్ని మనం ఏం చేయలేము. దాన్ని మాత్రమే ఫేక్ అని పెడుతున్నాం. కంపల్సరీ అది ఫేక్ కాబట్టి ఫేక్ అని పెడుతున్నాం. అమ్మాయి నిజంగానే చెప్తే 100% గూడెం వాళ్ళు కూడా నమ్ముతానే వచ్చారు వాళ్ళు. ఆ రోజు డిక్లరేషన్ అయిపోయింది అంతే. ఇక ముందు కూడా ఇంకా వేరే ఏదో ఉందంట, అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఓకేనా? నా మీద నమ్మకంతో మీరు చూస్తున్నారు. కొంతమంది నిజంగా మేమేదో బ్యాడ్ చేస్తున్నాం అన్నట్టు కొంతమంది. మాకు ఆ ఇంట్రెస్ట్ లేదు, మాకు అవసరం కూడా లేదు. నిజాలు తెలవాలన్న ఉద్దేశంతోనే తప్ప వీళ్ళని ఇప్పుడు నేను ప్రిపేర్ చేసి తీసుకొచ్చింది ఏం కాదు కదా. వీళ్ళని చేతబడి చేయమని చెప్పి ఆమెకు నేను ప్రిపేర్ చేయలే కదా. అలా గూడెవాసులే, మీరు వచ్చి కూడా ఇక్కడ ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఈ అన్నపల్లి తాండాకు వచ్చి మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.